కింగ్డమ్ మూవీ ఎలా ఉంది నా? ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసి వస్తున్నా. ఏం చెప్పాలి, చెప్తే అర్థం కాదా? సినిమాని తగలబెట్టేశారు. విజయ్ దేవరకొండ గారు వెంకన్న సాక్షిగా చెప్తున్నా, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేశారు. నాకైతే అంత నచ్చింది. నాకే కాదు, జనాలకు కూడా అంతే నచ్చుతుంది. ఇది ఒక మాస్ కంబ్యాక్ విజయ్ దేవరకొండ గారి నుంచి. గౌతమ్ తిన్ననూరి గారు ఎలా అయితే ప్రజలు చూడాలనుకున్నారో, టాలీవుడ్ ఆడియన్స్ చూడాలనుకున్నారో, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చూడాలనుకున్నారో, విజయ్ దేవరకొండ గారిని అలానే చూపించగలిగారు. అంత బాగుంది సినిమా. అండ్ విజయ్ దేవరకొండ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే అంత లో నుంచి వచ్చి ఒక కంబ్యాక్ ఇవ్వడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో కూడా ఆలోచించే పరిస్థితి నుంచి ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడండి అనే స్టేజ్కి మళ్ళీ వచ్చారు. సో మాస్ కంబ్యాక్ ఇది. విజయ్ దేవరకొండ గారు ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్ గా కనిపిస్తారు మనకి మూవీలో. ఒక యాక్టింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆ రోల్లో ఇమిడిపోయారు. హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. విజయ్ దేవరకొండ గారు కనిపించలే, నాకైతే సూర్య కనిపించాడు. అంతా బాగుండింది సినిమా. గౌతమ్ తిన్ననూరి గారు మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి. అండ్ సత్యదేవ్ గారికి, విజయ్ దేవరకొండ గారికి ఏదైతే బ్రదర్హుడ్ ఉంటుందో ఆ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళ కెమిస్ట్రీ బ్యూటిఫుల్ గా ఉండింది. కొన్ని సీన్స్ అయితే ఏడిపించేసాయి. ఏడిపించడానికి కారణం మన బక్కోడు అనిరుద్ధ్ గారు. మీరు మళ్ళా తెలుగు సినిమాకి, తెలుగు ఆడియన్స్ కి నచ్చి గుర్తుండిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని, గుర్తుండిపోయే పాటల్ని ఇచ్చారు. అంతా బాగుంది. సినిమాని వేరే లెవెల్ కి మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మీ పాటలే తీసుకెళ్ళాయి. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ చాలా బాగుండింది. అండ్ ఇంకొక మెన్షన్, వీళ్ళిద్దరూ కాకుండా, సత్యదేవ్ విజయ్ దేవరకొండ కాకుండా ఇంకెవరైనా రైజ్ అవుతారు మైండ్ లోకి అంటే భాగ్యశ్రీ అనుకుంటారు, లేకపోతే ఇంకెవరైనా సీనియర్ యాక్టర్ అనుకుంటారు. కానీ కాదు, ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ కి ఆయన స్పీచ్ ద్వారా నచ్చేశారు. వెంకటేష్ గారు, మీరు అన్నట్టే, మీరు ప్రామిస్ చేసినట్టే, మీ స్పీచ్ కి తగ్గట్టే సినిమాలో మీరు యాక్ట్ చేశారు. మాకంత నచ్చారు. నిజంగానే క్లాప్స్ కొట్టాం మీ సీన్లకి. క్లైమాక్స్ లో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అయితే విజయ్ ని కూడా డామినేట్ చేశారు స్క్రీన్ ప్రెసెన్స్. అంత బాగుండింది ఆయన యాక్టింగ్ అయితే, మురుగన్ అనే నెగిటివ్ రోల్లో. అండ్ సినిమా పార్ట్ 2 కూడా చాలా యాప్ట్. స్టోరీని ఏం పార్ట్ 2 కోసం గుంజలేదు. సినిమాని ఫస్ట్ పార్ట్ ఎంతైతే స్టోరీ ఉండిందో అంతే స్టోరీని చూపించారు మనకి. పార్ట్ 2 ఖచ్చితంగా రావాల్సిందే. మీరు కింగ్డమ్ 2 పెట్టుకుంటారా, కింగ్డమ్ స్క్వేర్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి's Kingdom second part will be among most anticipated sequels of Indian films. ఇది మార్క్ మై వర్డ్స్. ఖచ్చితంగా నేనైతే 3.5 ఖచ్చితంగా ఇస్తాను. వాళ్ళు అన్నారు, మీరే చెప్పండి అంతే. పాప అనిరుద్ధ్ మ్యూజిక్ పోయా, అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ పోయా. ఆ బీజిఎం ఓడు చెప్పాడు, పిచ్చ కుక్కనే, గజ్జి కుక్కనే, మనిషిని కొట్టినట్టు. అయ్యా ఏం కొట్టిపోయా, కొట్టి 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 జనాలు మొత్తం చచ్చిపోయారు పోయా థియేటర్లో. అమ్మాయిలు అయితే నన్ను పట్టేసుకోవాలి పోయా. అమ్మాయిలు 10 మంది అమ్మాయిలు ఒక్కనే పట్టుకొని నన్ను కాపాడని ఆ బీజిఎం దెబ్బకి ఏడ్చి పోయా. సినిమాని ఒక్కసారి చూడండి పోయా. భాగ్యశ్రీ, హీరోయిన్ భాగ్యశ్రీ ఉంది ఇందులో. చిప్పేసింది, చంపేసింది, నరికేసింది. విజయ్ దేవరకొండ పొడిచి కుల్లా పొడిచాడు పోయా. కాల్చి థియేటర్ తగలెట్టేసాడు. ఎంత లవ్ స్టోరీ ఉందా పోయా లాస్ట్ లో. అటు తాకాడు లేదు, అదేందో నాకు అర్థం కదా. అటు తాకాడు, వెంటనే అతికేసుకున్నారు ఇద్దరు. కానీ లవ్ స్టోరీ కనెక్ట్ అయిపోయింది. అది అంటే కనెక్షన్ అయింది ఎక్కడ? ఆ జన్మలో, ఈ జన్మలో జన్మలకి అదొక ప్రేమ స్టోరీ. కాబట్టి ప్రేమ ఉంటే వాడు అన్నాడు ఇందాక, అదేందా లవ్ స్టోరీ లేదు ఇందులో. ఈ సినిమాలో లవ్ స్టోరీ లేదే. హీరోయిన్ కలిసి మాట్లాడుకోవాలి కదా, అరగంటను మాట్లాడుకోవాలి, కనీసం 10 నిమిషాలు మాట్లాడుకోవాలి అన్నాడు. దేనికి? ప్రేమ పుట్టడానికి 1 క్షణం చాలదా? ప్రేమ రావడానికి 1 నిమిషం చాలదా? ఇండస్ట్రీ హిట్ అంతే, బ్లాక్ బస్టర్ హిట్ అంతే. విజయ్ దేవరకొండ అన్న టాప్ లో కూర్చున్నాడు. అతను ఎవరు లాగకండి, మీరు లాగద్దండి, తాడులు గేరాలు వేయొద్దండి. ఈ రోజే చెప్తున్నా, ఈ ఫస్ట్ డేనే 1000 కోట్లు అన్నాడు. చూద్దాం, ఒకవేళ 10,000 కోట్లు కూడా రాదని గ్యారంటీ ఏముంది? ఎందుకు మీరు అలా చేస్తారు? సినిమాని ఎందుకు చూడకుండా చూసాను చెప్తారు అబద్ధాలు మానేయండి. ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు పార్ట్ 1 అయితే
గేమ్ చేంజర్ అది కూడా వస్తే ఏమో చెప్పలేం కదా. ఏమో ఒక సినిమా ఇంకో సినిమా టార్గెట్ చేస్తే దాన్ని క్రాచ్ చేస్తేమో అట్టనే ఆ సినిమా తక్కువేం కాదు. ఏ సినిమానో బాగానే ఉంటుంది. ఇంకో సినిమా కొత్త కథతో కొత్త పాత్రలతో సినిమాని జనాలు మెప్పిస్తారు, ఆదరిస్తారు. సినిమా యాక్టర్లు ఎంతెంతో కష్టపడి సినిమా తీస్తే సినిమా బాగాలేదు అంటారే, మీరు మనుషులేనా? కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండ గారు ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో ఆ అంచనాలు రీచ్ అయ్యారని చెప్పొచ్చు. ఇలాంటి స్టోరీస్ ఎన్నుకుంటే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆయనకి, అంటే పాన్ ఇండియా స్టార్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. పార్ట్ 2 కూడా ఉన్నట్టుందండి ఈ సినిమాకి. బాగుందండి. అదే ప్లస్ ఈ సినిమాకి అసలు మెయిన్ కోరే అది. పునర్జన్మ కాన్సెప్ట్ అనేది ఎలా అనిపిస్తుంది? పునర్జన్మది అంటే ఇది పునర్జన్మని క్లియర్గా ఏం చెప్పలేం, కానీ ఏదో మరి అదొక్కటి కొద్దిగా నాకు కూడా కన్ఫ్యూజ్ ఉన్నప్పటికీ కూడా కథ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. అదొక ఫ్లోలో వెళ్ళిపోయింది. అది అంటే కేజీఎఫ్ తర్వాత ఈ టైప్ తీసుకుని ఎలివేషన్ షాట్స్ పర్లేదు. మనం కేజీఎఫ్ చూసేసాం కనుక ఏదైనా అలా అనిపించి ఉండొచ్చు. కేజీఎఫ్ చూడని వాళ్ళకి అలా అనిపించదు. ఇదొక ప్రయత్నం, దీన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. కేజీఎఫ్ని ఎలా ఎంజాయ్ చేసాం ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు. సీక్వెల్ కోసం వెయిట్ చేసేంత ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పార్ట్ 1 ఎంత అవసరమో అంతే తీశారు. పార్ట్ 2లో ఇంకేమైనా బెటర్గా ఇంకా బెటర్మెంట్ ఏమైనా చూపించారు. మీరు ఇందాక అన్నారు హీరోయిన్ క్యారెక్టర్ తక్కువ ఉంది అని, అందుకనే తక్కువ పెట్టి ఉండొచ్చు పార్ట్ 1లో. పార్ట్ 2 అదే మరి ఇప్పుడు కథను డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకని డైరెక్టర్ గారు ఆ సాంగ్ తీసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. ఆయనే కదా మెయిన్ అన్న కనుక ఆయన క్యారెక్టర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఇంకొద్దిగా చూపించుంటే కూడా బాగుండేది, తగ్గించారు. కానీ మరి ఎందుకనే అంటే కథకు అంతే అవసరం అని అనుకున్నట్టున్నారు మేబీ, నాకు తెలిసి. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఆయన ఎంత అవసరం అంతే కొట్టారు, ఎక్కువ కొట్టలేదు. చాలా అదే నేను వెంకటేష్ గారు ఎక్కడ యాక్ట్ చేశారు అనుకుంటున్నాను. ఆయన బాగుందండి. అది కొద్దిగా అంటే ఆయన పేరు నాకు తెలియదు, సారీ. చాలా బాగా చేశారు, డిఫరెంట్గా చేశారు.